ఇలా అయితే మనకు రెడీ అయిపోయింది. ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటే మనకు ఇలా బయట పెట్టామంటే 1 మంత్ పైన ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టామంటే 6 మంత్స్ వరకు ఉంటుంది. పికిల్ అయితే రెడీ. పులుపు వస్తుందండి. ముక్క కూడా బాగుంటుంది, టేస్ట్ కూడా ఉంటుంది, నిల్వ కూడా ఉంటుంది అన్నమాట. మనకైతే పండు మిర్చి ఫిష్ పికిల్ అయితే రెడీ అయిపోయింది. చూడండి, చూస్తుంటే నేను నోరు ఊరిపోతుంది కదా. ఫిష్ పచ్చడి అయితే చక్కగా ఊరిందండి. ఇదిగో మనమైతే టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. మీకు కొలతలతో పాటు చెప్పాను కదండి, ట్రై చేయండి ఫిష్ పచ్చడి అయితే. వావ్, ఇలా వేసుకొని తింటే ఎమ్మీగా. చూడండి, ఇదిగో పండు మిర్చితో పెట్టాం కదండి మనం. ఇలా కలుపుకొని తింటే కడుపు నిండిపోతుందండి. వేరే కూరగాయలు లేకున్నా పర్వాలేదు, కానీ మనకు ఈ పచ్చడి ఉంది కదా, కడుపు నిండా తినేస్తాం. ఫస్ట్ ముద్ద ఇంకొంచెం ఎక్కువ కలుపుకుంటుందండి. ఫస్ట్ ముద్ద అయితే మీకే. బాబా, ముక్క కూడా ఎంత బాగుంది చూడండి. చక్కగా 2 టైమ్స్ మనము వేపాం కదా, చాలా బాగుంది. మీకోసం నేను తిని చెప్తున్నానండి. ఇంతకుముందే తిన్నాను నేను, అయినా కానీ ఫిష్ పచ్చడి కదా ఆగట్లేదు. వావ్, పండు మిర్చి ఫిష్ పచ్చడి చేపల పచ్చడి కోసం అండి మనమైతే కేజీన్నర ఫిష్ అయితే తీసుకున్నాము. ఇవి బోన్లెస్ అండి, ఉంటాయి బోన్స్ కానీ చాలా తక్కువగా ఉంటాయి అన్నమాట. మనకు బోన్లెస్ అయితే తీసుకున్నాము. ఇట్లా నీట్గా వాళ్ళు మనకి క్లీన్ చేసి ఇచ్చిండ్రు. ఆరబెట్టిన తర్వాత చూడండి అంత దగ్గరకు వచ్చాయి ముక్కలన్నీ. చాలా ఇలా ఆరబెట్టుకొని మనము 1 అవర్ ఆరబెట్టిన ఫిష్ అండి. చేపల పచ్చడి కోసం అయితే, పికిల్ కోసం అయితే మనకు కావాల్సిన వస్తువులు చూపిస్తున్నాను నేను. శుభ్రంగా కడిగి పెట్టిన చేప ముక్కలు, పండు మిర్చి అండి తగినంత మనం కారం బట్టి వేసుకుంటాము. ఇందులో కొంచెం పొడి మిరం కూడా వేసుకుంటాం మనము. అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం పేస్ట్ అండి 2 విడివిడిగా వేసుకోవాలి. అప్పుడు దాని ఫ్లేవర్స్ అనేది మనకు తాలింపులో వేయడం ద్వారా మనకు రుచి అనేది వస్తుంది. ఉప్పు అండి తగినంత ఉప్పు. ధనియా పౌడర్ అండి, జీలకర్ర, ధనియాలు, మెంతులు, బోజ్వరాకు అండి, బగారాకు అంటాం కదా, అది ఫ్రై చేసుకొని పొడి చేసుకున్నాం మనం ఫ్రెష్గా. నిమ్మకాయలండి, చిన్నవైతే 4, పెద్దవైతే 3 వేసుకోవాలండి. ఇవి చాలా పెద్దగా ఉన్నాయి కాబట్టి నేను ఇందులో నుంచి ఒకటైతే తీసేస్తున్నా. ఇందులో రసం కూడా చాలా ఉందండి, మనకు 3 అయితే సరిపోతాయి. కావాల్సిన వస్తువులు అండి ఇవన్నీ. ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాము. ఈ ఫిష్ని అయితే మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకుందాము. ఫిష్లో ఏం వేయట్లేదు, ఉప్పు పసుపు వేసి అయితే మనం పక్కన పెట్టాము. ఇప్పుడు ఫ్రై చేద్దాం వీటిని చేపల పచ్చడి కోసము. ఇదైతే మనకు 4 నెలల నుంచి 6 నెలల వరకు ఉంటుందండి. బయట పెడితే 1.5 మంత్ వరకు ఉంటుంది ఈ చేపల పచ్చడి. ట్రై చేసి చూడండి. పండు మిర్చితోనండి, మా పిల్లలకైతే చాలా ఇష్టము. ఇక్కడైతే మనం ఫ్రై చేసుకుంటున్నామండి. ఇవి ఫిష్ ముక్కలు ఈ గోల్డెన్ కలర్ రాగానే మనం తీసేయాలి. మళ్ళీ 2 టైమ్స్ ఫ్రై చేసుకుంటే మనకు టేస్ట్ అయితే బాగుంటుందండి.
గోల్డెన్ కలర్ రాగానే మనం ఇంకొక ట్రిప్ అయితే వేసుకుందాము. వెంబడే కదిలించొద్దండి. వెంబడే కదిలిస్తే ఏమవుతుందంటే విరిగిపోతాయి ముక్కలు. మనకు పచ్చడికి కొంచెం విరిగిపోతే అంత బాగా రాదండి. మనకు 6 months వరకు నిల్వ ఉంటుందండి పచ్చడి, ఫిష్ పచ్చడి. బయట పెడితే 1 month 1.5 month వరకు ఉంటుంది. ఫ్రిడ్జ్లో అయితే 6 months వరకు ఉంటుంది. నేనైతే రవ్వు ఫిష్ అయితే పికిల్ పెడుతున్నానండి. ఈ ఫ్రై చేసిన ముక్కలండి మనం మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే ముక్క గట్టి ఉంటుంది, విరిగిపోకుండా ఉంటుంది అన్నమాట ముక్క. అందుకే మనము సెకండ్ టైం అయితే మళ్ళీ ఫ్రై చేసుకుందాం ఈ ముక్కల్ని. సెకండ్ టైం ఫ్రై చేసుకోవడం వల్ల మనకు ముక్క గట్టిగా ఉంటుంది, ఎక్కువ నిల్వ కూడా ఉంటుందండి. మరీ గట్టిగా ఫ్రై చేసుకోవద్దు. ఎందుకంటే మేమైతే ఆదిలాబాద్లో ఉన్నప్పుడైతే మాకు అక్కడ ఫిష్ బాగా దొరికేదన్నమాట, ఎక్కువ తినేవాళ్ళము. అప్పటి నుంచి అలవాటు ఇంకా మంచిగా ఫ్రై చేసుకోవడము, ఫిష్ ఫ్రెండ్స్కి ఇవ్వడము, పికిల్ పెట్టడము, ఫిష్ పికిల్. ఎవరికైనా మనం ఫ్రెండ్స్కి ఇచ్చినా కానీ బాగుందండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం కదండి. మీ పికిల్ బాగుందండి, చాలా బాగా పెట్టారు అని అంటే. మీకు పక్కా కొలుపులతో చెప్తున్నానండి. ఇలా చేసి చూడండి, పండు మిర్చితో చాలా బాగుంటుంది చేపల పచ్చడి అయితే. ఇట్లా కలర్ అయితే మంచిగా రావాలి. టూ టైమ్స్ అయితే మనము ఫ్రై చేసుకొని పెట్టుకున్నామండి. ఇప్పుడు మనం తాలింపు పెట్టేసుకుందాం ఫ్రై. ముందుగా అయితే మనము వెల్లుల్లి వేసుకుందాము. మా పిల్లలకైతే అండి ఇప్పుడు చికెన్ తినొద్దు అంటున్నారు కదా, అందుకని నేనైతే ఫిష్ పచ్చడి అయితే చేస్తున్నాను. ఎక్కువనే తీసుకొచ్చాను కదా. వెల్లుల్లి ఎక్కువ వేసామండి, అల్లం తక్కువ వేసాము. వెల్లుల్లి వల్ల టేస్ట్ ఎక్కువ వస్తుంది పచ్చడికి అయితే, ఫిష్ పచ్చడికి. మనకి నిల్వ ఉంటుందండి, నిల్వ పచ్చడి. ఇలా ట్రై చేసి చూడండి, సపోర్ట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనండి. మీకు ఇంకా నేను మరిన్ని వీడియోస్ అయితే చూపిస్తానండి. మరిన్ని వీడియోస్ అయితే నేను చెప్తానండి. కామెంట్ చేయండి మీకు ఏ పచ్చడి కావాలో. ఏది అడిగినా, మటన్ కానీ చికెన్ కానీ ఏది అడిగినా నేను చేస్తానండి. మీరైతే కామెంట్ పెట్టండి. మంచి అరోమా అయితే వస్తుందండి, ఎంత మంచి స్మెల్ అంటే చాలా బాగుంది. ఇలా మనకు గోల్డెన్ కలర్ అయితే వస్తుంది కదండి. ఇప్పుడు మనము పండు మిర్చి వేసుకుందాం. పండు మిర్చి అయితే రుచికి తగ్గట్టు అండి. నేనైతే కొంచెం పచ్చడి కదా, పికిల్ పెట్టినప్పుడు మనము కొంచెం ఎక్కువనే వేసుకుంటాం కదా, నేను ఎక్కువనే వేస్తున్నా. చూడండి,
మంచిగా వేసాను. ఒక పావు కిలో అట్లా పండు మిర్చి అయితే వేసాను. ఇది బాగా కలుపుకోవాలండి మనము. రుచి కూరకండి ఇంకో కొద్దిగా అయితే నేను ఒక స్పూను పొడి మిరియం అయితే వేస్తున్నానండి. పండుమిర్చి అయితే ఎక్కువ వేసాము, పొడి మిరియం అయితే చాలా తక్కువ వేసాము. మంచిగా ఫ్రై చేసుకొని మనం లాస్ట్కి చల్లారిన తర్వాత నిమ్మరసం అయితే వేయాలండి. ఇలా మనం ధనియా పౌడర్ వేసుకుందాం. ధనియా పౌడర్ అయితే ఒక టీ స్పూన్ అయితే వేస్తున్నానండి. ఇగో పెద్ద స్పూన్ ఇది. చూడండి ఇట్లా ఆయిల్ అంతా మనకు పైనకు వస్తూ ఉంటుంది. సాల్ట్ వేద్దాం ఇప్పుడు. సాల్ట్ తగ్గినంత వేసుకోవాలండి, ఎందుకంటే కొందరు ఎక్కువ తింటారు, కొందరు తక్కువ తింటారు. కొంచెం కాస్త మనము కొద్దిగా ఎక్కువనే వేసుకోవాలి, పచ్చడి కదా. మరీ ఎక్కువ కూడా వేసుకోవద్దు, ఉప్పు అయిపోతుంది. నూనె ఇట్లా పైకి తేలుతుంది చూడండి, మనకప్పుడు ఇది అంతా మంచిగా ఉడికిపోయినట్టు, రెడీ అవుతున్నట్టు. చల్లారిన తర్వాత మనము చేప ముక్కలు నిమ్మరసం కలపాలండి. ఆయిల్ అంతా పైకి వస్తుంది చూడండి. ఇదిగో ఈ పైకి రావడం వల్ల మనము ఇది రెడీ అయిపోయినట్టు మనకు. వావ్, చూసారా? చల్లారనిద్దామండి దీన్ని, మనము చల్లారబెట్టిద్దాం. ధనియా పొడి, జీరా పొడి, మెంతులు, గోజువరాకు అన్నీ లైట్గా వేంపి మనం పొడి చేసి ఇందాక వేసామండి. ఇది పండుమిర్చి పావు కిలో పండుమిర్చి అండి. వెల్లుల్లి ఒక 4 రెబ్బలు, అలా ఓ 3 నిమ్మకాయలు రసం. మంచి స్మెల్ వస్తుంది చూడండి. ఇక్కడైతే మనము 2 టైమ్స్ అయితే మనం ఫ్రై చేసి పెట్టామండి ఈ ఫిష్ ముక్కల్ని. చల్లగా అయిన తర్వాత మనము దీంట్లో వేద్దాం. ఇక స్టవ్ అయితే కట్టేద్దామండి, బంద్ చేసేద్దాం. ఇది చల్లగా అయిన తర్వాత మనం ఫిష్ ముక్కలు అయితే మనం వేసేద్దాం. చేప ముక్కలు అయితే చల్లారిపోయినాయండి. ఇక్కడ మనకు తాలింపు పెట్టుకున్నా కూడా చల్లారిపోయింది కాబట్టి ఇందులో మనము ఈ ఫిష్ ముక్కలు అయితే వేసేద్దాం. వేసి కలిపేసుకుంటే సరిపోతుందండి. మనం తడి లేకుండా బంగారం ఫిష్ పచ్చడి చేస్తున్నా నేను. ఒక ముక్క టేస్ట్ చూడిగా, ఇదిగో ఎలా ఉంది, బాగుందా? నీకోసమే పచ్చడి. ఇదైతే ఇలా వేసుకొని మనం కలిపేసుకోవాలండి. మనకు నిల్వ పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. యమ్మీగా. వావ్, చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి. కలర్ఫుల్గా, నిజంగా అసలు కలర్ చూడండి ఎంత బాగుందంటే చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది అసలు. మనకు పండుమిర్చి ఫిష్ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. మనము ఈ నిమ్మరసం అండి, 3 నిమ్మకాయలు అయితే మనము రసం తీసి పిండుకున్నాము. ఈ రసం అయితే వేసిద్దాం. రసం వేయడం వల్ల మనకు పులుపు వస్తుందండి. ముక్క కూడా బాగుంటుంది, టేస్ట్ కూడా ఉంటుంది, నిల్వ కూడా ఉంటుంది అన్నమాట. మనకైతే
పండు మిర్చి ఫిష్ పికిల్ అయితే రెడీ అయిపోయింది. చూడండి, చూస్తుంటే నేను నోరు ఊరిపోతుంది కదా, ఇంకా వస్తుంది కదా. ఇది కూడా వేసిద్దాం. అరే, ఇదైతే తీసేద్దామండి. ఇవి కొంచెం చేదు వస్తాయి విత్తనాలు. వావ్, రేపటికైతే ఇది ఊరుతుందండి. ఇప్పటి నుంచి కూడా మనం స్టార్ట్ చేయొచ్చు. మనమైతే ఆగలేం కదా. రైస్ వేసుకొస్తానండి, టేస్ట్ చూద్దాం ఎలా ఉందో. పచ్చడి అయితే మనకు రెడీ అయిపోయింది. ముక్క కూడా చూడండి ఎంత గట్టిగా ఉంది. 2 టైమ్స్ మనం ఫ్రై చేస్తాం కదా. ఇదిగా చూడండి ఎంత గట్టిగా ఉంది ముక్క. ఇంకా చాలా బాగుంది. ఆయిల్ కూడా మనకు రేపు అనేసరికి ఊరుతుందండి. ఇది నేను రైస్ అయితే వేసుకొస్తాను. ఇలా అయితే మనకు రెడీ అయిపోయింది. ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటే మనకు ఇలా బయట పెట్టామంటే 1 మంత్ పైన ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టామంటే 6 మంత్స్ వరకు ఉంటుంది. పికిల్ అయితే రెడీ.